బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన 54 ఏళ్ల వయసులో ముంబైలో అనారోగ్యంతో కన్నుమూయడం సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముకుల్ ముంబైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయం కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముకుల్ దేవ్ తెలుగు చిత్రాల్లో విలన్ గా ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. 2008లో విడుదలైన రవితేజ నటించిన కృష్ణ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనంతరం కేడి, అదుర్స్, సిద్ధం, నిప్పు, భాయ్ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్, ప్రతినాయక పాత్రలు పోషించి మంచి గుర్తింపును సంపాదించారు. 2022లో విడుదలైన అంత్ ది ఎండ్ చిత్రం ఆయన చివరి చిత్రం కాగా ఆ తర్వాత తెరపైన కనిపించలేదు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ముకుల్ దేవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అదుర్స్ చిత్రంలో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత నాకు గుర్తుంది. ఆయన మరణం ఎంతో బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటులు కూడా ముకుల్ పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ బాజ్పేయి, సోనూ సూద్ వంటి ప్రముఖ నటులు ఆయన మరణ వార్తను నమ్మలేకపోతున్నట్లు పోస్టులు చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముకుల్ దేవ్ అసలు ఫ్యామిలీ నేపథ్యం కూడా సినీ పరిచయం కలిగినదే. ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ ఆయన సోదరుడు. ముకుల్ తన కెరీర్ను టెలివిజన్ సీరియల్స్లో ప్రారంభించి హిందీలో దస్తక్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రత్యేకించి విలన్ పాత్రలో ఆయన శైలి, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల మెప్పును పొందాయి. ముకుల్ దేవ్ మరణంతో ఇండియన్ సినీ పరిశ్రమ ఒక ప్రతిభావంతుడైన నటుణ్ణి కోల్పోయింది. ఆయన జ్ఞాపకాలు, పాత్రలు మాత్రం శాశ్వతంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయంటున్నారు సినీ ప్రేమికులు.